పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఏ విధంగా ఉంది? పెళ్ళికి ముందు ఇండస్ట్రీ ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకునేది, పెళ్ళికి తర్వాత ఇండస్ట్రీ మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంది? నాకు ఇండస్ట్రీ నేను అలా పెట్టుకున్నందుకు అలా జరిగిందా లేదా ఇండస్ట్రీ నన్ను అలా తీసుకున్నదా అది నాకు తెలీదు. బట్ ఫ్రమ్ డే వన్ నేను ఇండస్ట్రీకి దిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా పర్సనల్ లైఫ్ వల్ల నా కెరియర్లో ఏం చేంజెస్ రాలేదు. అది నేను ఎప్పుడు నోటీస్, ఈవెన్ ఇఫ్ యూ సీ మై గ్రాఫ్, నేను వర్క్స్ తెలుగులో నేను యాక్టివ్ లేను అని ఎందుకని చెప్పాను, దానికి దీనికి మళ్ళీ సంబంధం లేదు. కానీ చూసిన నేను ఒక్క సంవత్సరం కానీ ఒక్క రోజు ఒక్క 1 వీక్ నేను పెళ్ళి అయిన 3 days లోపు షూటింగ్ జాయిన్ అయ్యాను. షకీలా షూట్ చేస్తున్నాను, లంకే షూట్ చేస్తున్నాను. డివోర్స్ కేసు జరిగేటప్పుడు నేను వర్క్లో ఉన్నాను. సో నా పర్సనల్ లైఫ్లో ఏది జరుగుతున్నా నా వర్క్ పరంగా నా ఇండస్ట్రీ కానీ మీడియా కానీ ఆడియన్స్ కానీ నాకు ఎప్పుడు ఒక్క రోజుకి కూడా నా పర్సనల్ లైఫ్ వల్ల నా కెరియర్ సఫర్ చేంజ్ ఏది మార్పు రాలేదు. రైట్. 1000 అబద్ధాలు అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1000 అబద్ధాలు సినిమా వరకేనా, లేకపోతే నిజ జీవితంలో కూడా ఆడతారా, లేకపోతే దేనికోసం ఆ సినిమా, ఆ ఎంట్రీ ఏ విధంగా ఉంది? నాకు యాక్చువల్లీ 1000 అబద్ధాలు చేసేటప్పుడు ఆ 1000 అబద్ధాలు మీనింగే తెలియదు. తేజ గారు నాకు చెప్పారు, తెలుగులో ఒక ఇది ఉంది, ఫ్రేజ్ ఉంది, 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలన్నట్టుగా. సో అందుకని చెప్పారు. కానీ నేను లైఫ్లో నా లైఫ్లో నేను అబద్ధాలు చెప్పను. నేను అబద్ధాలు చెప్తే నాకే ఒకటి అబద్ధాలు చెప్పను, ఇంకొకటి ఏదో ఒకటి చెప్పొద్దు అనేది నా మైండ్లో ఉండదు. చెప్పొద్దు అంటే అది ఇమీడియట్గా చెప్పేయాలి, అది అయిపోవాలి అంతే. నాకు ఇది బ్యాగేజ్ ఆ బర్డన్తో బ్రతకలేదు నేను. ఏదైనా నా హార్ట్లో ఉందా మైండ్లో ఉందా చెప్పేద్దాం ఇంకా ఫ్రీగా. ఎందుకంటే తర్వాత నేను ఫ్రీగా తినొచ్చు, ఫ్రీగా పడుకోవచ్చు. నాకు ఇది చెప్పలేదు, నేను అది చేశాను. అండ్ ఒక్క అబద్ధం చెప్తే అది ఒక్క అబద్ధం అనేది లేదు, అది 1000 అబద్ధాలే. ఒకటి ఆడినా 1000 కిందకి వస్తుంది, 1000 ఆడినా ఒకదాని కిందకి వస్తుంది. ఒకటి కవర్ చేయడానికి ఇంకోటి అల్టిమేట్లీ 1000 అబద్ధాలు అయిపోతుంది. సో నాకు పర్సనల్గా అబద్ధం అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని కొన్ని థింగ్స్లో అబద్ధం అనేది నేను తట్టుకోలేను. నేను కూడా పర్సనల్గా అబద్ధాలు చెప్పను. ఒకటి వేరే వాళ్ళకి హార్మ్ ఉంటే నేను చెప్పను, కానీ నేను అబద్ధాలు చెప్పను. ఐ విల్ సే ఐ వాంట్ టు అవాయిడ్ దిస్ ఫర్ సో అండ్ సో రీజన్, బట్ ఐ విల్ నాట్ లై. కానీ అది పెళ్ళికి ముందు జరిగిందా సినిమా, పెళ్లి తర్వాత జరిగిందా 1000 అబద్ధాలు సినిమా? ఫస్ట్ నేను వచ్చినప్పుడు అది 2013లో 1000 అబద్ధాలు జరిగింది. కానీ దాని తర్వాత నా లైఫ్లో కూడా కొన్ని ఫ్లాషెస్ కనిపించాయి. 1000 అబద్ధాలు ఆడి సినిమా చేయమన్నారు, కానీ 1000 అబద్ధాలు ఆడి అది కూడా అక్కడ హైదరాబాద్లోనే జరిగింది కాబట్టి నేను అనుకుంటున్నా అందుకే ఈ సేయింగ్ ఇక్కడ ఉంది, కొంకణిలో లేదు, ఇంకా వేరే లాంగ్వేజ్లో నేను వినలేదు. తెలుగులో ఎందుకుంది, అది ఏదో నాకు కనెక్షన్ ఉంది అన్నట్టుగా అనిపించింది. బట్ నో, ఐ థింక్ సచ్ ఇస్ లైఫే అంతా అండి. ఇప్పుడు చూస్తే మ్యానిపులేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగా అయిపోయింది. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా మ్యానిపులేట్ చేసి మంచిగా ఏదో ఒకటి చూపించుకుని బ్రతికే వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఉంది అండ్ ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. బట్ ఈవెన్చువలీ మీరు వన్ డే ఈవెన్చువలీ దెర్ విల్ బీ అ టైమ్ ట్రూత్ని సెలబ్రేట్ చేసే రోజులు వస్తాయి, కానీ లేట్ వస్తాయి. ఫస్ట్గా క్లాప్ చేసి ఫస్ట్గా ఓ అనేది ఎప్పుడు కూడా అబద్ధాలకే ఎక్కువ పడతారు జనాలు. అబద్ధాలే ఉన్నాయి కూడా అండ్ దానికి ఎక్కువ ఇంప్రెస్ కూడా ఈజీలీ అయిపోతుంది. ఆడవాళ్ళకి కూడా అబద్ధాలు చెప్తేనే వింటారని కూడా అంటారు అవును కదా, అలా అయిపోతుంది. ఎందుకంటే అంత అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. కానీ మీకు కూడా అట్లా అబద్ధం చెప్తే వింటారా? ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం నేను ముందు అయితే నాకు ముందు ఒక తాతగారు ఒకసారి కలిసారు, ఒక మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే. అతనేమో అందరి ఫేస్ రీడింగ్ చేసేవారంట. అప్పుడు నేను చాలా 8th 9th స్టాండర్డ్లో ఉన్నాను. అతను అప్పుడు అన్నారు, నీకు అంత బాగుంది కానీ నువ్వు వైట్ ఉన్నదంతా మిల్క్ అంటుంటావు అండ్ షైన్ అయ్యేదంతా గోల్డ్ అంటావు, అది ఒక్కటి చూసుకో అన్నారు. అప్పుడు నేను జోక్లా తీసుకున్నాను, కానీ దాని తర్వాత నేను ఎప్పుడు మారలేదు. నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఐ టు ట్రస్ట్ ఎవ్రీబడి, అందరినీ ఒకేలా. ఇప్పుడు కదా అందరినీ ఒకేలా చూస్తాను, కానీ చెప్పిందంతా నిజం అనిపించేది. ఎవరైనా ఏదైనా చెప్తే కరెక్ట్ నిజమై ఉండొచ్చు అన్నట్టుగా. బట్ టుడే అనలైజ్, టుడే ఐ టేక్ టైం. నాకు సడన్గా ఇన్స్టింక్టివ్గా నేను నమ్మినా ఎస్తర్ నీకు ప్రాబ్లం ఉంది వద్దు కొడుతుంటుంది. అంటే ఒక సైకాలజీ స్టూడెంట్గా ఒక సైకాలజీ నేర్చుకునే వాళ్ళ మీద ఈజీగా అబద్ధం ఎవరు చెప్తున్నారు ఏంటి తెలిసిపోతుంది. ఒకవేళ అప్పటికి తెలియకపోయినా ఐ టేక్ మై టైమ్ నౌ. నేను నా టైం తీసుకొని అది దాన్ని క్లారిఫై చేసుకుంటారు, తర్వాత ముందుకెళ్తాను.